యాక్చువల్‌గా ఈ నెల 16వ తారీఖు నాటికి నైరుతి రుతుపవనాలు అనేవి తెలంగాణ నుంచి పూర్తిగా ఉపసంహరణ అయిపోయింది. అలాగే భారతదేశం నుంచి కూడా ఉపసంహరణ అయిపోయింది. నైరుతి రుతుపవనాలు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల తెలంగాణలో రోజు రెయిన్ పడటం అంటూ ఉండదు. ఈశాన్య రుతుపవనాలు ప్రధానంగా మనకి తమిళనాడు రాష్ట్రానికి, అలాగే తమిళనాడుకు ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలు చిత్తూరు, నెల్లూరు, ఇటు కడప, కర్నూలు ఇటువంటి జిల్లాలకి కొద్దిగా ప్రధానమైన వర్షాకాలం. అయితే ఈ పీరియడ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏంటంటే కొంచెం సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడి అవి వాయుగుండాలు గాను సైక్లోన్ గాను మారడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇట్లా వాయుగుండాలు సైక్లోన్లుగా మారి అవి మళ్ళీ ఈ కోస్తా ప్రాంతంలో తీరాన్ని దాటినప్పుడు వాటి ద్వారా వచ్చే మాయిశ్చర్ అనేది మళ్ళీ తెలంగాణలో కూడా ప్రవేశించడం వల్ల తెలంగాణలో కూడా 4-5 రోజులు రెయిన్స్ పడటం జరుగుతుంది. మనకి నిన్న చూసుకున్నట్టయితే నిన్న ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఉంది. ఈ అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగా మారి నిన్న ఈ ప్రాంతంలో ఇట్లా తీరాన్ని దాటేసింది. తీరాన్ని దాటి ప్రస్తుతం మనకి ఎడ్జసెంట్గా ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఇక్కడ కేంద్రీకృతమైంది. సో ఇది 3 రోజులు అయింది ఏర్పడి. ఈ 3 రోజులు బట్టి కూడా మనం క్లౌడీనెస్ చూస్తున్నాం. ముఖ్యంగా మనకి సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో మాత్రమే, నార్త్ తెలంగాణలో దీని ఎఫెక్ట్ లేదు. ఈ సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో గత 2-3 రోజులు బట్టి కూడా ఈ సిస్టమ్ వల్ల మనకి కొద్దిగా రెయిన్స్ పడుతున్నాయి. ఇది నిన్న తీరాన్ని దాటి ప్రస్తుతం మనకి ఎడ్జసెంట్గా మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో అల్పపీడనంగా ఇంకా కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల మనకి రాగల 3-4 రోజులు కూడా ఈ ముఖ్యంగా సౌత్ తెలంగాణలోని జిల్లాలు, అలాగే పశ్చిమంలోని ఉన్న జిల్లాలు అంటే ఇప్పుడు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన కూడా మనం చేయడం జరిగింది. సో ఈ జిల్లాలకి మనం ఈరోజు ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. ఈ పశ్చిమాను కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఇది డే 1. డే 2కి కూడా మనకి ఇదే జిల్లాలకి ఇంచుమించుగా మళ్ళీ ఎల్లో వార్నింగ్. డే 3కి కూడా మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. మన సిటీలో కూడా మేఘావృతంగా ఉండి కొద్దిగా మోడరేట్ రెయిన్, హెవీ రెయిన్కి అవకాశం లేదు పెద్దగా. అడపదడప జల్లులు పట్టము, క్లౌడీనెస్ కంటిన్యూ అవడము ఈ 2-3 రోజులు ఉంటుంది. అయితే రేపు మరొక సిస్టమ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో మళ్ళీ మనకి ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మనకి తీరానికి చాలా దూరంగా ఏర్పడుతున్నందున ఇది కొంచెం మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇది 2-3 రోజులు సముద్రంలో ఉంటుంది కాబట్టి సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు తీరానికి దూరంగా ఏర్పడినట్టయితే అవి బలపడి వాయుగుండాలు గాను సైక్లోన్లు గాను మారడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనకి ఏర్పడిన అల్పపీడనాలన్నీ తీరానికి దగ్గరగా ఏర్పడటం వల్ల అవి పెద్దగా బలపడేలోగా తీరాన్ని దాటేస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సీజన్లో కూడా క్యారెక్టరిస్టిక్స్ అదే. యాక్చువల్గా మనకి ఈ అండమాన్ సముద్రం ప్రాంతంలో, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. అవి 3-4 రోజులు సముద్రంలో ఇలా వాయు దిశగా ప్రయాణించి సైక్లోన్లు కూడా మారుతుంటాయి. సో ఇది కూడా రేపటికి అల్పపీడనంగా ఏర్పడుతుంది. ఇది వాయుగుండం అవుతుందా లేకపోతే సైక్లోన్గా కూడా మారుతుందా అన్నది మనకి రేపటికి కొంచెం స్పష్టమైన అవగాహన ఉంటుంది.